పగలు రేయి పరవశించాలని తిరిగి నెల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను. నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను. నిన్ను చేరాలని సాగిపోతున్నాను. నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను. నిన్ను చేరాలని భూమి అంతా తిరిగి జగమంతా నడిచి నీ జ్ఞానమున స్పందించాలని. భూమి అంతా తిరిగి జగమంతా నడిచి నీ జ్ఞానమున స్పందించాలని. నాకున్నవన్నీ సమస్తం హెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని. అది ఎంతో ఎత్తులో ఉందో, అది ఏ రూపంలో ఉందో, అది ఏ మాటల్లో ఉందో సాగిపోతున్నాను. నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను. నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని. పగలు రేయి పరవశించాలని తిరిగి నెల కనుమరుగైన శాశ్వత జీవము పొందాలని సాగిపోతున్నాను. నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను. నిన్ను చేరాలని. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు, ఈ టీవీ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిరీక్షణ గడియల తరపున మీకందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దైవకృప ఛానల్ వారి ఆధ్వర్యంలో మీతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, నా అంశ భాగము దేవునికి మనకి మధ్యన ఉన్నటువంటి పాప బంధకం విడుదల చేయబడి ఆయనకి మనకి మధ్యన ఒక రాజమార్గం ఒకటి ఏర్పాటు చేయబడాలన్నదే నా వాక్యం యొక్క సందేశం. కనుక ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ఉంది. వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. అప్పుడు తండ్రి లేని వారికి తండ్రిగాను, విధవరాండ్రకు న్యాయకర్తగాను, ఏకాంగులను సంసారులుగాను చేయును, బంధింపబడిన వారిని విడిపించును. చిన్న ప్రార్థన. జీవం గల మా దేవ, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, నీ ఉన్నతమైన నామమును బట్టి నాయనా, నీ బిడ్డలతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రతి వారి హృదయము సిద్ధపాటు కలిగిన హృదయముగా ఉంచండి. మాట్లాడుచున్న నేను నీ దాసురాలను ప్రభువా, నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడి ఈ వాక్యం ద్వారా వారి జీవితాలకి మేలు ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా వంశ భాగముని మీకు చెప్పాను. దేవునికి మనకి మధ్యన అడ్డుగా ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకున్నట్లయితే, దేవునికి రాజమార్గం మనం ఏర్పాటు చేసినట్లయితే, తండ్రి లేని వారికి తండ్రిగాను, విధవరాండ్రికి న్యాయకర్తగాను, ఏకాంగులను సంసారులుగాను, బంధించబడిన వారిని విడుదల చేయడానికి దేవుడు వచ్చాడు అన్న సందేశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, మనం గమనించాలి. చదవబడినటువంటి భాగంలో అరణ్యములో ప్రయాణము చేయుచు దేవుడు మన దగ్గరికి వచ్చాడు. గమనించాలి. ఏంటి అరణ్యం? అరణ్యం అంటే చెట్లు గుబురుగా అస్తవ్యస్తంగా ఉంటాయి. అంతేకాదు ముళ్ళ పొదలుంటాయి. వీటన్నిటినీ కూడా పాపానికి సాదృశ్యం. అరణ్యానికి ఒక గమ్యం అనేది ఉండదు. అరణ్యానికి ఒక నిలకడ అనేది ఉండదు. గమనించారా? చెట్లన్నీ అస్తవ్యస్తంగా ఉంటాయి కనుక కొమ్మల రాపిడికి అరణ్యంలో అగ్ని పుడతా ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుచేత? ఆ చెట్లన్నీ ఒక క్రమముగా లేవు కనుక నాశనం అనేది కూడా అక్కడ ఉంటుంది. గమనించాలి. కానీ దేవుడు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు.
ఒక వాహనం మీద వచ్చి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడు ఆయన. మనం కూడా మానవుడైనటువంటి మనం కూడా అరణ్య ప్రదేశంలోనే మనం సంచరిస్తూ ఉంటాం. ఎందుచేత పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అంటాడు. అంటే మనం జన్మతః పాపములో ఉన్నాం. జన్మకర్మ పాపాలు రెండు కూడా మానవుని పాప సైతులుగా చేస్తుంది. కనుక మనం పాపంలో ఉన్నాం. అరణ్యం అనేది పాప జీవితానికి సాదృశ్యం. అస్తవ్యస్త జీవితం, రాతి జీవితం, కఠిన జీవితం. అంతేకాదు మన జీవితంలో ఎండ్లో ముళ్ళు, ఎన్నో అపవాదులు, ఎన్నో నిందలు, వీటితో కూడినటువంటి జీవితం మన జీవితం. గమనించాలి, ఈ జీవితాన్ని ప్రేమించే ఆయనే తన ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఎందుచేత అరణ్యంలో ఉన్నటువంటి ప్రతి పాప భూయిష్టమైన పరిస్థితిలో మనం నలిగిపోకూడదని, మన జీవిత పర్యవసానం నరకాగ్ని పాలు కాకూడదని దేవుడే వాహనం ఎక్కి అరణ్యములో ఉన్న మన కొరకు ఆయన వచ్చాడు. ఏంటి అరణ్యం? ఒక మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, అరణ్య ప్రదేశములలో భీకర ధ్వని గల ఎడారి. అరణ్య ప్రదేశం అంటే ఏంటి? అది ఒక భీకర ధ్వని గల ఎడారి. ఏమండి, లోకంలో భీకర ధ్వనులు ఎక్కడ పుడతాయి? యుద్ధాలు జరుగుతున్న చోట పుడతాయి. భయంకర పరిస్థితిలో భీకర ధ్వనులు పుడతాయి. భీకర ధ్వని మధ్య ఆహ్లాధ్వనికి చోటు అనేది ఉండదు. అలాంటి భీకర ధ్వనుల మధ్య మనం ఉండకూడదని, భయముతో బీభత్సంతో మన జీవితాలు నడవకూడదని అరణ్యములో ఆయన ఎక్కడ భీకర ధ్వని ఉందో ఆ ధ్వనిని తీసివేయడం కోసం ఆయనే ఈ లోకానికి వచ్చాడు. గమనించాలి, మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం అంటాడు, ఏసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందు నక్కల పాలు చేసి తిని. అరణ్యంలో ఉన్న వారి జీవితం ఏంటో తెలుసా? స్వాస్థ్యం పాడైపోతుంది. అంతేకాదు మన పర్వతాలు పాడు చేయబడతాయి. దేవుని చేత మనం ద్వేషించబడతాం. ఎందుచేతనంటే అరణ్యము లాంటి పాపము గనక మన హృదయంలో ఉంటే మనము దేవుని చేత ద్వేషించబడతాం. అంతేకాదు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? అరణ్యమందు మన స్వాస్థ్యము నక్కల పాలు చేస్తుంది. అంటే మనం కష్టపడిన కష్టార్జితం అంతా కూడా వ్యర్థంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక ఎందుచేత ఏసావు యొక్క స్వాస్థ్యం నక్కల పాలు చేయబడుతుంది? గమనించండి, ఏసావు తన జీవితంలో పుట్టింది మొదలుకొని అరణ్యవాసి, యాకోబు గుడారవాసి, ఏసావు అరణ్యవాసి. గమనించాలి, అరణ్యవాసిగా ఉన్నాడు గనుకనే తండ్రి పిలిచి అడుగుతాడు, నాయనా నేను నిన్ను ఆశీర్వదిస్తానురా, నువ్వు వెళ్ళి నా కొరకు ఒక మంచి భోజన పదార్థాన్ని తీసుకురా అంటాడు. అప్పుడు ఏసావు ఏం చేశాడో తెలుసా? మందకెళ్ళే అనుభవం లేదు, తల్లిదండ్రులతో ఉండే అనుభవం లేదు, ఎంతసేపు అరణ్యంలో వెతుక్కునే అనుభవం ఏముంది కనుక అతను ఎక్కడికి ప్రయాణం అయ్యాడో తెలుసా? అరణ్యానికి ప్రయాణమై మంచి భోజనం సిద్ధపరచడానికి అరణ్యానికి ప్రయాణమై వెళ్ళాడు. అరణ్యం అనేది అగమ్య గోచరం కనుక అరణ్యంలో దీవెన వెతుక్కోవడానికి వెళ్ళాడు. ఏం జరిగిందో తెలుసా? అతడు మంచి భోజనం సిద్ధపరిచి తీసుకుని వచ్చేటప్పటికే సమయం దాటిపోయింది. తను పొందుకోవలసినటువంటి ఆశీర్వాదం తన తమ్ముడు సొత్తు అయిపోయింది. కనుకనే తండ్రి అంటాడు, నాయనా నేను ఆల్రెడీ ఆశీర్వదించేశాను రా అంటే తండ్రిని ఎడిగెత్తి ఏడుస్తూ అడుగుతాడు, నాయనా నా కొరకు ఒక దీవెనైనా ఉండలేదా అని అడుగుతాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితం అరణ్యమయంగా చేసుకుని పాపంలో నువ్వు జీవిస్తూ పాపంలో ఎదుగుతూ పాపక్రియలకు లోనైపోయినట్లయితే ఎన్ని సంవత్సరాలు నువ్వు ఆశీర్వాదం వెతుక్కున్నా అది నీ చేతికి దొరకదు. ఎందుచేతనో తెలుసా? అరణ్యము అస్తవ్యస్త జీవితానికి సాదృశ్యం. అరణ్యము రాతి నేల కలిగినటువంటి కఠిన స్వభావానికి సాదృశ్యం. అరణ్యం అనేది గుచ్చుకునే స్వభావానికి సాదృశ్యం. ఇలాంటి పాపభూయిష్టమైనటువంటి లోకంలో పాపంలో ఉండి నువ్వు దీవెన వెతుక్కోవాలంటే అది నీకు సాధ్యమయ్యే పని కాదు. కనుక ఆయన ఏం చేశాడో తెలుసా? నీ జీవితాన్ని అలా విడనాడకూడదని ఆయనే అరణ్యములోనికి ప్రయాణమై వచ్చాడు. ఇక్కడ ఒక చిన్న సందర్భం మీరు గమనించాలి. ఆయన వాహనం ఎక్కి అరణ్యంలో వెతుకుతున్నాడు మన కొరకు. మనం కూడా అరణ్యంలోనే ఉన్నాము.
ఆయన చూపు మన మీద పడాలంటే, మనం ఆయన్ని చూడాలంటే, ఆయనకి మనకి మధ్యనున్న ఈ అరణ్యం అంతా కూడా నాశనము చేయబడాలి. ఈ అరణ్యం నాశనం చేయబడటమే కాదు, ఆయనకి మనకి మధ్యన ఒక రాజమార్గం ఒకటి ఏర్పాటు చేయబడాలి. గమనించాలి, రాజమార్గము, ఆయనకి మనకి మధ్యన ఒక రాజమార్గం ఉండాలి. రాజమార్గం ఉండాలంటే ఏం చేయాలి? ఆయనకి మనకి మధ్య ఉన్నటువంటి అస్తవ్యస్త జీవితానికి సాదృశ్యమైనటువంటి ఆ చెట్లన్నీ కూడా నరకబడాలి, అవి పెళ్ళగించబడాలి. మరలా చిగురించకుండా ఏం చేయాలో తెలుసా? పెళ్ళగించబడాలి. అందుకనే అంటాడు ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం అంటాడు, జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్లు నరుకున్నట్లు అది నరకబడాలి. నేనలా గమనించాలి, ఏంటి అస్తవ్యస్తమైన చెట్లు? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ ఆచారాల మధ్యన ఉన్నావో, ఏ కట్టుబాట్ల మధ్యన ఉన్నావో, ఏ నియమాల మధ్యన ఉన్నావో, దేవుని చూడలేక నీ కళ్ళు దేవుడు కనపట్టలేదో, ఈరోజు నీకు శుభవార్త ఏంటో తెలుసా? నీ ఆచారాలు, నీ కట్టుబాట్లని, చెట్లను నరకాలి. ఆచారాలకి చెట్లకి సాదృశ్యంగా, ఆచారాలకి నీ కట్టుబాట్లకి సాదృశ్యంగా ఈ చెట్లు ఉన్నాయి, వాటిని నరకాలి. అప్పుడే నీ అస్తవ్యస్తమైన జీవితం సరిచేయబడుతుంది. అంతేకాదు, అవి ఇంకో మాట కూడా చెప్తున్నాడు, వారిని ఏం చేయాలో తెలుసా? పెళ్ళగించాలి. ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం అంటాడు, మీ మధ్య దేవతా స్తంభములను ఉండకుండా వాటిని పెళ్ళగించవలెను. వాటిని ఏం చేయాలో తెలుసా? పెళ్ళగించాలి. ఆచారాలు, కట్టుబాట్లు, నియమాలు వాటిని నరికివేయడం మాత్రమే కాదు, కానీ ఒకవేళ నరికిపేసిన ముద్ద అలా ఉంటే మరలా అవి చిగురించే అవకాశం ఉంది. కనుక దేవుడు ఏమన్నాడు తెలుసా? పాపమును విడిచిపెట్టిన వాడు తిరిగి మరలా కుక్క తన వాంతి కొరకు ఆశపడినట్లుగా తిరిగి మరలా వాటి వైపు చూడొద్దన్నాడు. కనుక నరకబడిన చెట్టు నుంచి చిగురు రాకుండా ఉండాలంటే యాళ్లతో సహా పెళ్ళగించబడాలి. అంటే నీది అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో దేవుని చూడకుండా అస్తవ్యస్తమైన జీవితం కలిగి ఏ చెట్లయితే నీకు ఆటంకంగా ఉన్నాయో, ఏ ఆచారాలు, ఏ నియమాలు, ఏ కట్టుబాట్లు, ఏ దేవతా స్తంభాలు నీ జీవితాల్లో ఉండి దేవునికి నీకు రాజమార్గానికి అడ్డంగా వస్తున్నాయో వాటిని నరకబడాలి, వాటిని పెళ్ళగించబడాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ విషయంలో నువ్వు శ్రద్ధ వహించక తప్పదు. రాజమార్గము లేకపోతే రాజైన దేవుని నువ్వు కనుగొనలేవు. దేవుని కనుగొనకపోతే నీ జీవితం అరణ్యమయమే. అంతేకాదు, రాతి కుప్పలను తొలగించాలి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా, కొండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. దేవుని మాట అగ్ని వంటిది, సుత్తి వంటిది. ఈరోజు దేవుని మాట వింటున్నటువంటి మనం మన రాతి హృదయాలు మార్చుకోవాలంటే, మనలో ఉన్న రాతి స్వభావాన్ని ఏరి పారేయాలి అంటే దేవుని వాక్యానికి మనం లోబడక తప్పదు. ఇంకొక మాట కూడా అంటాడు, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనం అంటాడు, రాజమార్గమున చక్కరపరచుడి, రాళ్లను వేరి పారవేయుడి. దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి చెట్లు నరికేసావు మంచిదే, రాతి కుప్పల్ని కూడా ఏరి పారేయాలంటే ఎందుకో తెలుసా? రాజమార్గం సిద్ధపరచబడాలంటే రాళ్లను ఏరి పారవేయాలంట. ఎందుకో తెలుసా? అందులో శ్రేష్టమైన ద్రాక్షావల్లి మనం పాతాలంటే. కనుక రాళ్లను ఏరి పారవేసే బాధ్యత మంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ కఠిన హృదయం, ఏ దుర్మార్గపు హృదయం నీకు దేవునికి అడ్డుగా నిలబడుతుందో దాన్ని నువ్వు తీసివేయక తప్పదు. కనుక దేవుని సన్నిధిలో రాతి హృదయాన్ని, రాతి కుప్పలని దేవునికి మనకి మధ్యగా అడ్డం లేకుండా తీసివేయాలి. రాయిని తొలగించినట్లయితేనే దేవునికి మనకి ముఖవచ్చస్సు కనపడడానికి అవకాశం ఉంటుంది. లాజరు సమాధికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు? రాయిని తొలగించుడి. ఎందుచేత? రాయి తొలగించినప్పుడే ఆయనకి చనిపోయి కంపు కడుతున్నటువంటి ఆ శవానికి రాజమార్గం ఒకటి ఏర్పడింది. ఆ రాజమార్గం ఏర్పడింది కనుకనే చనిపోయినటువంటి లాజరు ఒక్క పిలుపుతో బయటకు వచ్చేసాడు. అంటే మన జీవితంలో కూడా రాయ తొలగించబడాలి. కనుక మూడవదిగా చూసినట్లయితే మొండ్ల తుప్పలను కూడా మనం తీసివేయాలి. ఈ మొండ్ల తుప్పలకు అంకురార్పణ ఎక్కడ జరిగింది? ఏదైనా వనములో ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు, ఆజ్ఞ అతిక్రమించినప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? ఆదామా,
నీ కొరకు భూమి ముండ్ల తప్పలు గచ్చ పొదలు మొలిచాయి. వెళ్ళిపోయిన ఒకడ కష్టపడి చెమటోడ్చి పనిచేయి. శాపములో నుంచి వచ్చిన ఏ ముండ్ల తుప్పలు, శాపములో నుంచి వచ్చిన ఏ గచ్చ పొదలు, వాటిని మనం ఏరి పారవేయాలి. ముండ్ల తుప్పలంటే అర్థం ఏంటో తెలుసా? ఎదుటి వ్యక్తిని గుచ్చే మాటలు, హింస పెట్టే మాటలు, వాళ్ళని మానసికంగా ఒత్తిడి చేసే మాటలు. అలాంటి మాటలు కలిగినటువంటి దౌర్భాగ్య పరిస్థితే పాపానికి సంకేతం. వాటిని మనం ఏం చేయాలో తెలుసా? తీసివేయాలి. ఒక మాట చూడండి, నహూము గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం అంటాడు, శత్రువులు ముండ్ల కంపవలేనుందురు. శత్రువులు ముండ్ల కంపవలే ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళ మాటలు గుచ్చుకుంటాయి, వాళ్ళ చేష్టలు గుచ్చుకుంటాయి, వాళ్ళ వెకిలి పనులు గుచ్చుకుంటుంటాయి, మనసుని, ఎదుటివారి మనసుని కృంగజేస్తూ ఉంటాయి. అలాంటి ప్రవర్తన పాపానికి తొన్నిండి ఉన్నది. ఇంకొక మాట కూడా అంటాడు, 22 సామెతల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం అంటాడు, ముండ్లను ఉరులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి. మూర్ఖుల మార్గంలో ఉండేవి. ఎందుకంటే వాడికి తెలియదు, వాడి ఇష్టానుసారంగా చేస్తాడు. కనుక ముండ్లు ఉరులు మూర్ఖుల మార్గంలో ఉంటాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆచారాలు నరకబడాలి, పెళ్ళగించబడాలి. కఠినత్వం, రాతి హృదయం అంటే, రాతి నేలలంటే కఠినత్వం, ద్వేషం, పగ, అన్యాయం, హింస, అవి కూడా ఏరివేయబడాలి. ముండ్ల తుప్పలు నాలుక ద్వారా చేసేవి, మాట ద్వారా బాధ పెట్టేవి, అవమానపరిచేవి, కించపరిచేవి, అక్రమమైన ఆరోపణలు చేసి వాళ్ళని హింసకు గురి చేసేవి. అందుకని వాటిని ఏం చేయాలో తెలుసా? మనం తొలగించాలి. ఇవన్నీ చేసిన తర్వాత రాజమార్గం ఏర్పడాలంటే ఒక చిన్న విషయం ఏంటో తెలుసా? ఎత్తు పొలాలన్నీ కూడా సరిచేయాలి. నీకు దేవునికి మధ్యన అస్తవ్యస్తమైనటువంటి చెట్లు నరికేసావు, మంచిదే. అడ్డంగా ఉన్నటువంటి రాతిని తొలగించావు, మంచిదే. ముండ్ల తుప్పులు గచ్చపదలన్నీ నరికివేసావు, మంచిదే. కానీ రాజమార్గం అనేది సమభూమిగా ఉండాలి కనుక ఎత్తు పొలాలన్నీ కూడా సరిచేయబడాలి. అంటే దీని అర్థం ఏంటి? ఎత్తు పొలాలంటే అర్థం ఏంటో తెలుసా? గర్వం, అహంకారం, అతిశయం, డంబం, వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలో తెలుసా? మనము సమానంగా చేసేయాలి. అప్పుడే రాజమార్గం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆ రాజమార్గం ఎవరికో తెలుసా? రాజుకి నీకు మధ్యనే ఉంటుంది. మన యేసు లేక మన తండ్రి రారాజు, రాజులకు రాజు. ఆయన రాజమార్గంలోనే ప్రయాణం చేస్తాడు. నీ దగ్గరికి రావడానికి రాజమార్గంలో ప్రయాణం చేస్తాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా రాజమార్గంలోనే వెళ్ళాలి. గమనించాలి, రాజమార్గం. రాజమార్గం అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే ఎత్తుపొలాలు సరిచేస్తామో అది రాజముద్ర పడుతుంది. మనం పట్టణాల్లో ఇల్లు కట్టుకుంటాం, కానీ మధ్యన రోడ్లు ఉంటాయి. ఆ రోడ్లకు మనం ఏం చేస్తామో తెలుసా? మనది కొంత స్థలం ఉంటుంది, మన ఎదురు ఉన్న వారిది కొంత స్థలం ఉంటుంది. వాళ్ళు మనము కలిసి ఏం చేస్తామంటే గవర్నమెంట్కి అది రాసేస్తాం. రాసేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే రాజబాట్లు వేస్తారు, సిమెంట్ రోడ్లు వేస్తారు, లేకపోతే తారు రోడ్లు వేస్తారు. వేసిన తర్వాత అది రాజమార్గానికి మనం అప్పగించేసాం కనుక తిరిగి మళ్ళీ దాని మీద మనకు హక్కు లేదు. అలాగే ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, విశాలమైన రోడ్లు కట్టారు, NH5, NH4, NH3 అని విశాలమైన రోడ్లు. ఇరుపక్షాల రైతులకు కూడా ఆ రోడ్లో భాగం ఉంటుంది. వారు రాసిచ్చిన తర్వాతే విశాలమైన రోడ్లు వేశారు. మరలా వచ్చి ఈ రోడ్డు నేను స్వాధీనపరచుకుంటాను, నేను మొక్కలు వేసుకుంటానంటే ఒకసారి రాజుకు అప్పగించిన తర్వాత తిరిగి మరలా ఆ స్థలం మీద నీకు హక్కు అనేది లేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆ రోడ్లు ఏమైనా పాడైనా, చిన్న చిన్న గోతులు పడినా నువ్వేమీ బాగు చేయక్కర్లేదు. అదంతా రాజు ముద్ర. ఏ ముద్ర అయితే పడిందో, ఏ ప్రభుత్వ ముద్ర అయితే ఉందో ఆ రోడ్డుకి వాళ్ళే బాగు చేస్తూ ఉంటారు. దీని అంతరార్థం ఏంటో తెలుసా? నీ జీవితానికి దేవునికి నీకు మధ్యన రాజమార్గం ఏర్పడిన తర్వాత, రాజమార్గముగా నీ హృదయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నీ హృదయం మీద నీకు అధికారం ఉండదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు రాజుకు అర్పించేశావు. నీ రాజు ముద్ర పడిపోయింది దాని మీద. కనుక ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీ మార్గాలు నా మార్గాలు నీ మార్గముల వంటివి కావు. కనుక దేవుని మార్గములోకి ఒక్కసారి నువ్వు ప్రవేశించిన తర్వాత, రాజమార్గంలో ప్రవేశించిన తర్వాత తిరిగి మరలా వెందరడానికి వీలు లేదు.
రాజమార్గంగా నీ హృదయాన్ని సమర్పించేసిన తర్వాత, నీకు దేవుడికి మధ్య రాజమార్గం ఏర్పడిన తర్వాత నీవు మరలా ఇది నాది అనుకోవడానికి వీరలేదు. నేను దేవుని కొరకున్నాను, నా యందు దేవుడు ఏమంటున్నాడు? ఒక భక్తుడు ఏమంటున్నాడు? నేనైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఎందుచేత? అది మనం దేవునికి సమర్పించబడిన హృదయం. ఇదే రాజమార్గం గురించి ఒక మాట కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 19:23 అంటాడు, ఆ దినమున అష్షూరు నుండి ఐగుప్తునకు రాజమార్గం ఏర్పడును, వారు యెహోవా వైపు తిరిగెదరు. గమనించాలి, ఐగుప్తు నుండి అష్షూరు వరకు రాజమార్గం అంటే అర్థం ఏంటి? ఒక పాపి అయిన వ్యక్తి నుండి, ఐగుప్తు పాపానికి సాదృశ్యం, అష్షూరు మహాబలానికి సాదృశ్యం, బలవంతుడైనటువంటి దేవునికి పాపి అయినటువంటి ఐగుప్తుతో పోల్చబడిన పాపి అయినటువంటి మనిషికి ఒక రాజమార్గం ఒకటి ఏర్పాటు చేయబడుతుంది. అప్పుడు మనం దేవుని వైపు తిరిగే వారంగా ఉంటాం. ఇంకో మాటలు అంటాడు, యెషయా గ్రంథం 49:11 అంటాడు, నా పర్వతములన్నిటిలోనూ త్రోవ చేసేదను, నా రాజమార్గమును ఎత్తుగా చేసేదను. ఈ రాజమార్గం అందరికీ కనపడే రాజమార్గం కనుక నీ సాక్ష్యం కనపడాలి, నీ ప్రార్థన కనపడాలి, నీ సాక్ష్యం కనపడాలి. నీ ప్రార్థన, నీ సాక్ష్యం దేవునికి కనపడేదిగా ఉండాలి. నీ విశ్వాస జీవితం దేవునికి కనపడేదిగా ఉండాలి. నువ్వు లోకంలో రాజమార్గంలో నడుస్తున్న వ్యక్తిగా అందరికీ కనపడాలి. అందుకనే దాని గురించి ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆయన మనకి తండ్రిగా ఉంటాడు. గమనించాలి, రోమాపత్రిక 4:17 అంటాడు, అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. అందుచేత అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. గమనించాలి, ఇంకొక మాట కూడా అంటాడు, మత్తయి సువార్తలో అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. ఇంకో మాట అంటాడు, ఎఫెసీ 1:4 అంటాడు, ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. గమనించాలి, ఆయన మనకు తండ్రిగా ఉంటే ఆయన శాశ్వతమైన తండ్రి. ఈ లోక సంబంధమైన తండ్రి మన కొద్ది కాలం విడిచిపెట్టచ్చు, కానీ శాశ్వతమైన తండ్రి నిత్యము కూడా మనతో ఉండే తండ్రి, మన ఆదరించే తండ్రి, ప్రేమించే తండ్రి. అంతేకాదు ఇంకో మాట ఏంటి తెలుసా? ఆయన మనకి న్యాయకర్తగా ఉంటాడు. గమనించాలి, హెబ్రీ పత్రిక 12:23 అంటాడు, అందరికీ ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు. గమనించాలి, లూకాసు వార్తలో ఒక విధవరాలు న్యాయం కొరకు వెళ్తుంది. ఎంత వేడుకున్నా అతను ఏమీ చేయలేకపోతాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? అన్యాయస్తులైన న్యాయాధిపతిని న్యాయమైన న్యాయాధిపతిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. కనుక కోర్టు గొడవలో నీకు న్యాయం జరగటం లేదా? ఇబ్బందులు వస్తున్నాయా? ఒకవేళ కోర్టులో నువ్వు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నావా? అన్యాయస్తులైనటువంటి న్యాయాధిపతుల్ని న్యాయంగా మార్చే న్యాయాధిపతి నీ పక్షంగా ఉండాలంటే ఆయనకి నీకు మధ్యన రాజమార్గం ఉండాలి. ఇంకొక మాట అంటాడు, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు. లోకంలో మనం వివాహం చేసుకుంటాం, చాలామందికి వివాహాలు జరుగుతాయి, కానీ ఆ భర్త ఎన్ని రోజులు ఉంటాడో ఎలా ఉంటాడో మనకు తెలియదు. కానీ ఒకవేళ లోకంలో భర్త విడిచిపెట్టినా, ఆయన నీ విడిచిపెట్టినా, నువ్వు ఆయన్ని విడిచిపెట్టినా, ఆయన గురించి ఏంటో తెలుసా? ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు. ఎందుకు? కన్యకగా నేను నిన్ను ప్రధానము చేసుకుంటున్నట్టున్నాడు. ప్రకటన గ్రంథం 19:7 అంటాడు, గొర్రె పిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది. ఇంకొక మాట చెప్పనా? సృష్టికర్త అయినటువంటి వాడు నీకు శాశ్వత భర్త అయి ఉన్నాడు. నువ్వు బ్రతికున్నంత కాలం ఆయన నీకు భర్త అయి ఉంటాడు. నిన్ను భరించేవాడుగా ఉంటాడు, నిన్ను ప్రేమించేవాడుగా ఉంటాడు, నిన్ను కష్టాల్లో సుఖాల్లో ఇబ్బందుల్లో విడిచిపెట్టిన వాడుగా ఉంటాడు. నిత్యము నీ చేయ పట్టుకుని నడిచేవాడుగా ఉంటాడు. అందుకని ఏకాంగులను నేను సంసారులుగా చేస్తానంటున్నాడు. ఇంకొక మాట వినండి, బంధించబడిన వారిని ఆయన విడిపించే దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ బంధకాల్లో నువ్వు ఉన్నావో, సమస్యలనే బంధకాలా, అనారోగ్యమనే బంధకాలా, లేకపోతే నీ జీవితంలో అప్పులనే బంధకాలా, ఏ బంధకంలో ఉన్నావు? ఏ బంధకమైనా విడిపించగల శక్తి కలిగిన దేవుడు. పౌలు శీలలు బంధించబడి బొండలు వేయబడి జైల్లో ఉన్నప్పుడు వారు పాటలు పాడారు. ఎందుకో తెలుసా? మమ్మల్ని విడిపించేవాడు రాజమార్గం మాకుంది కనుక ఆయనే వచ్చి మాకు విడిపిస్తాడని. అదేవిధంగా
భూమి కంపించింది, వారి బొండలు విడిపోయినాయి, వాళ్ళ సంఖ్యలు విడిపోయినాయి, జైలు తలుపులు తెరవబడ్డాయి. కారణం ఏంటో తెలుసా? వారికి దేవుడికి రాజమార్గం ఉంది గనక బంధించబడిన వెంటనే దేవుడు స్పందించాడు. ఎందుచేత? వారికి దేవుడికి ఆటంకం ఏమీ లేదు గనక డైరెక్ట్గా చూశాడు పౌలు శీలల్ని. అందుచేతనే ఆయన ఆతృతతో వచ్చి తన బిడ్డను రక్షించుకున్నాడు. అదేవిధంగా పేతురును కూడా అదేవిధంగా బంధించబడినప్పుడు ఆయన రక్షించాడు. ఈరోజు నీకో శుభవార్త. నువ్వు దేనిలో బంధించబడినా ఆయన ఈరోజు రాజమార్గం అనేది నువ్వు ఏర్పాటు చేసుకోగలిగితే ఆయన ఈరోజే నీ దగ్గరికి వచ్చి నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గమనించాలి, అరణ్యములో ప్రయాణము చేసి వచ్చాడు. మనం పాపములో జీవించిన మనము ఆయనకి మనకి మధ్యనున్న అస్తవ్యస్తమైన చెట్లు, కఠిన హృదయానికి సాదృశ్యమైన రాళ్ళు, పాపానికి సంకేతమైన ముళ్ళు, వీటన్నిటినీ తొలగించి మన యొక్క అహంకారము గర్వంతా తీసివేసుకుని సమభూమిగా ఏర్పాటు చేసి ఆయనకి మనకి ఎప్పుడైతే రాజమార్గం మనం ఏర్పాటు చేసుకుంటామో మనకు ఆయన తండ్రిగా ఉంటాడు. అంతేకాదు మనకి భర్తగా ఉంటాడు, మనకి న్యాయాధిపతిగా ఉంటాడు, విడుదల చేసే వ్యక్తిగా ఆయన ఉంటాడు. ఈ విషయం నువ్వు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. నీ జీవితంలో ఏ బంధకమైనా ఏ సమస్య అయినా ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ వాక్యం మీ హృదయాల్లో పనిచేయాలని, ఈ వాక్యం ద్వారా మీ జీవితాలకి మేలు కలగాలని, ఒకవేళ రాజమార్గం ఏర్పాటు చేయడం ఇంకా నీ పాపం ఏమన్నా నీకు ఆటంకంగా ఉంటే, నీ పాపం నేను అభ్యంతరపరుస్తూ ఉంటే, ప్రభువా లేదయ్యా, నిన్ను చూడని కన్నులు నాకొద్దు, నీ ప్రకాశం నా మీద పడాలి ప్రభువా, నీ వెలుగు నా మీద పడాలి ప్రభువా, నా చీకటి బ్రతుకంతా కూడా మాయం చేయబడాలి నాయన అని ఒక కోరిక నీకు ఉండగలిగితే ఈరోజే ఆయన కొరకు నీ పాపాన్ని అంతటిని విసర్జించి ఆయనకి నీకు మధ్యనున్న అహంకారాన్ని అంతా తొలగించుకొని నీకు ఆయనకి రాజమార్గం ఏర్పాటు చేసుకుని ఆయన నీ తండ్రిగా, నీ భర్తగా, నీ న్యాయాధిపతిగా, నీకు విడుదల చేసే జడ్జిగా నువ్వు ఉంచుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఈ మాటలు మీ జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. చిన్న ప్రార్థన. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ టీవీ ముందుండి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని పరిశీలిస్తున్నారో ప్రభువా, ప్రతి వారిని దర్శించమని అడుగుచున్నాను నాయన. వారి గృహాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించండి ప్రభువా, వారిలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించండి నాయన. ఎంతమంది అయితే ఇంకా రాజమార్గం ఏర్పాటు చేసుకోలేక, నీకు వారికి మధ్యన అడ్డుగోడలుగా నిలబడినటువంటి పాపాన్ని తొలగించుకోలేక ఎంతమంది అయితే వారి జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నారో, నీవు చూపించే ఉచితమైన ప్రేమకు దూరంగా ఉంటున్నారో వారందరితో మీరు మాట్లాడండి. ఈరోజే నాకు ఒక రాజమార్గం కావాలి, ఈరోజే ప్రభు నేను చూడాలి, ప్రభు మహిమ నా మీద పడాలి, ప్రభు ప్రకాశం నా మీద ఉండాలి అనే ఒక ఆకాంక్ష వారికి దయచేయి నాయన. ఎంతమంది అయితే తండ్రి లేరని చింతిస్తున్నారో వారికి నువ్వు తండ్రిగా ఉండు నాయన. తండ్రి నాయన కోర్టు గొడవల్లో ఎంతమంది అయితే సతమతమైపోయి ఎన్ని సంవత్సరాలైనా ఓ పరిష్కారం లేనటువంటి జీవితంలో వారు ఉన్నారో ఈరోజే వారి కోర్టు సమస్యలు పరిష్కరించండి. వారికి మీరే న్యాయాధిపతిగా ఉండండి నాయన. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. భర్త లేడు, ఈ భారాల్ని నేను ఎలా భరించాలి, ఈ కుటుంబాన్ని నేను ఎలా పోషించాలని ఏ సహోదరుడైతే బాధపడుతున్నాడో వారికి నువ్వు భర్తగా నువ్వు ఉండు నాయన. తండ్రి దేవా నీకు వందనాలు నాయన. రోగములో బంధించబడ్డారో, వ్యాధిలో బంధించబడ్డారో, అప్పుల్లో బంధించబడ్డారో, సమస్యలో బంధించబడ్డారో ప్రతి వారితో నువ్వు ఉండి ఈరోజు నీ ప్రేమ కలిగినటువంటి చూపుతో వారి బంధకాల నుంచి విడుదల దయచేయండి. ఈరోజే వారి జీవితాల్లో ఒక రాజమార్గం ఏర్పాటు చేసుకోవడానికి తగినటువంటి ధైర్యం, తెగింపు, పశ్చాత్తాపం వారికి అనుగ్రహించమని, ఆశీర్వదించమని ఈ టీవీ చూస్తున్న ప్రతి వారికి కూడా నీ దీవెనల చేత వారి కుటుంబాలను నింపమని, వారి కుటుంబాలని నాయన ఆశీర్వాదాలతో పొంగి పొర్లేటట్టు చేయమని, వారి బిడ్డల్లో నీ ఆశీర్వాదాలు ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.